నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు కువైట్ ఉప ప్రధానమంత్రి ఫహాద్ అల్ యూసఫ్ గారు తెలిపినట్టుగానే ఆయన మాట నిలుపుకోవడం జరిగింది. కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక షెల్టర్ కేంద్రాన్ని నిర్మిస్తానని చెప్పేసి ఆయన గతంలో ప్రకటించారు. అనుకున్నట్టుగానే ప్రవాసులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆధ్వర్యంలో మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ మోర్జక్ అల్ ఒతైబీ గారి సమక్షంలో అథారిటీ హవల్లీ ప్రాంతంలో 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రవాస పురుషుల ఆశ్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. దీని ప్రారంభ సామర్థ్యం 200 మంది ప్రవాసులు ఈ యొక్క షెల్టర్ లో వాళ్ళు వసతి పొందవచ్చని చెప్పేసి, అలాగే ఈ యొక్క షెల్టర్ లో మనం చూసుకుంటే ప్రవాసులు నిద్రపోయేందుకు రూములు, ఈ యొక్క షెల్టర్ కేంద్రంలోనే క్రీడా మైదానాలు, అలాగే వినోద మందిరాలు, సంబంధిత అధికారుల కోసం ఆఫీసులు, ప్రార్థనా గదులు, పూజా గదులు, ప్రాథమిక సేవలను అందించే వైద్య క్లినిక్, రెస్టారెంట్ మరియు షెల్టర్ కు సంబంధించిన వంటగది, కిచెన్ ఉన్నాయని చెప్పేసి, ఖైదీ తన యొక్క పరిస్థితిని సర్దుబాటు చేసుకుని వెళ్లిపోయే వరకు షెల్టర్ కేంద్రం లోపల వసతి నిరవధిక కాలం ఉంటుందని చెప్పి అథారిటీ పేర్కొంది. ప్రస్తుతం కువైట్ లో ఎవరైనా ప్రవాసులకు ఏదైనా ఇబ్బంది వస్తే కానీ యజమానుల దగ్గర నుంచి కానీ, లేకపోతే వాళ్ళు పనిచేసే చోట యజమాని మరియు ఏదైనా తమ యొక్క కంపెనీతో సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క షెల్టర్ లో వాళ్ళు ఆశ్రయం పొందవచ్చు. పూర్తిగా మళ్ళా వాళ్ళ యొక్క పరిస్థితులు చక్కబడేంత వరకు పూర్తిగా ఉచితంగా షెల్టర్ అందిస్తామని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. అలాగే ఈ యొక్క షెల్టర్ ను ప్రారంభించినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరి ప్రవాసులను ఆ యొక్క షెల్టర్ లేకి ఎప్పుడు అనుమతిస్తారన్న విషయాలైతే తెలియాల్సి ఉంది. దాని గురించి సమాచారం రాగానే మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.